ధర్మానికి నా వంతు పాత్రతగా నేను మారానని నన్ను గుర్తించినటువంటి వారి పేరు నాకు తెలియదు, ఇంతకుముందు నా గురించి చెప్పారు ప్రసాద్ గారు. నేను కూడా ధర్మానికి తోడు ఉపయోగపడుతున్నానని ఈరోజు నాకు తెలిసింది, నన్ను గుర్తించారు, చాలా సంతోషం. అలాగే నా చిన్న వయసులో, నా చిరుప్రాయంలో ఒక మధురానుభూతితో కూడుకున్నటువంటి గాత్రాన్ని వయసుతో సంబంధం లేకుండా ధర్మానికి ఉత్తేజపరిచేటటువంటి గాత్రంతో అందరినీ పరవళ్ళు తొక్కిస్తున్నటువంటి పూజ్య గురువులు శ్రీమాన్ గోపాలకృష్ణ గురుస్వామి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చెప్పడానికి భగవంతుడు మమ్మల్ని పుట్టించాడేమో, యావత్ ప్రపంచమంతా ఈనాడు సాధులోకం ఒక ధర్మ కంకణం కట్టుకొని నిలబడి ఉన్నది. సాధువులు ఎంత ధర్మ ప్రచారం చేసినా, ఎన్ని ధర్మ బోధనలు చేసినా, ఎంత ధర్మాన్ని సంబోధన చేసినా మీరందరూ ఐకమత్యంగా ఏకీకృతమై నిలబడకపోతే ధర్మానికి విలువ ఉండదు. మేము చెప్పడం వరకే తపస్సులు చేస్తాం, భగవంతుణ్ణి జాగృతం చేస్తాం, మా జన్మనే పరిత్యాగం చేసి మీకై ధారపోసి యజ్ఞంలో సమిధలాగా మా జన్మను మీకోసమై పరిపూర్ణతతో త్యాగం చేయడానికి మేము ఉంటున్నాం. కానీ నిరంతరము ధర్మాన్ని కాపాడుతూ ధర్మం వైపు నడవలసిన వాళ్ళు మీరు. ధర్మం మీకు అవసరం. ముక్కు మూసుకొని ఎక్కడో హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకోవడానికి మాకు పెద్ద పని కాదు. నిరంతరం మీ మధ్యలో ఉంటూ ధర్మం గురించి అవగాహన కలిగిస్తూ మీ శ్రేయస్సు కొరకు మీరందరూ బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ తరతరాలు బాగుండాలని పాటుపడేటటువంటి మాలాంటి వాళ్ళకన్నా మీలాంటి వాళ్లకు భగవత్ కృప, పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞములు, హోమములు మీకు అవసరం. మీకు అవసరం అంటే అవి మీరు పాటిస్తేనే భావితరాలకు అందుతాయి. ప్రతి ఒక్కరు కూడా మన సంస్కృతిని కానీ, మన సాంప్రదాయాలను కానీ, మన ధర్మాన్ని కానీ విస్మరించకూడదు. ఒక పూట అన్నం తినకపోయినా పర్వాలేదు, ఒక పూట మనకెంతో ఇష్టమైనటువంటి సినిమాలు, సీరియల్స్ చూడకపోయినా పర్వాలేదు, ధర్మాన్ని మాత్రం విస్మరించకండి. ఈనాడు మీరు ఆచరిస్తేనే అది భావి తరాలకు అందుతుంది. కాబట్టి ఎప్పటికీ మన శరీరానికి అలంకారంగా వస్త్రం ఎలా కప్పుకొని తిరుగుతామో ధర్మాన్ని కూడా మన వెన్నంటే పెట్టుకొని తిరగాలని మీ అందరిని నేను మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటున్నాను.